మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ కొద్దిగా చిత్రమైన ముచ్చట వచ్చింది పేపర్లో వచ్చిన ముచ్చట. అబద్ధమైతే నేను చెప్పను. చిత్రం అంటే చిత్రం. ఎవరమైనా కానీ పెళ్ళికి జోరుగా డప్పు కొమ్ములు బాజా భజంతిలు డీజేలు బీజేలు పెట్టుకొని హంగామా చేసుకొని పెళ్లి చేసుకుంటాం. అవునా కాదా? పెళ్లి తర్వాత సావుకు ఈ మధ్య డీజేలు కూడా పెడుతున్నారు. అదొక భాగం. కానీ డప్పు కొమ్ములతోటి సాగు కూడా గట్టిగా చేస్తాం. ఈ రెండుకి అయితే పక్క. కాకపోతే ఇక్కడ చిత్రమైన ముచ్చట ఏంటంటే పెళ్లి కంటే ఘనంగా విడాకులకు భరత్ చేసుకుంటూ పోతురట. విడాకులు వచ్చినాయని బిడ్డకు విడాకులు వచ్చిన సంతోషంతో తల్లిదండ్రులు స్వీట్లు, చాక్లెట్లు, డప్పులు, బ్యాండ్ మేళం అన్ని రకాలుగా హంగామా చేసుకుంటే డ్యాన్స్ చేసుకుంటే ఇంటికి పోతురు. మరి ఎందుకు చేస్తురు ఇదంతానంటే ఆయన పేరంట జ్ఞానేశ్వర్ అంట. తండ్రి పేరు జ్ఞానేశ్వర్. వీళ్ళు ఎక్కడంటే యూపీ దగ్గర మిరాట్ అంట. ఈ మిరాట్లో ఈయనకు ఒక బిడ్డే ఈ జ్ఞానేశ్వర్ అంటే. ఆయనకు అల్లారు ముద్దుగా పెంచుకున్నట్టు. ఎంత అంటే అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నట బిడ్డని. ఇక ఏజ్ రాగానే ఒక అయ్య చేతులు పెట్టాలనుకొని చాలా ఊరు తిరిగిందంట. మంచి సంబంధం కావాలి, ఎవ్వరితోటి ఎలాంటి జంజాటు ఉండొద్దు అనుకొని దోలాడి ఒక ఆర్మీని పట్టుకొచ్చుకున్నట. ఆర్మీ సంబంధం దోలాడుకున్నట. ఆ ఆర్మీ పేరు ఏం పేరు అంటే గౌరవ్ అగ్నిహోత్రి అంట. ఆయన పేరు గౌరవ్ అగ్నిహోత్రు. అగో ఆయనకిచ్చి పెళ్లి చేసిరంట. ఆడంగిడంగా ఆయన కాపురం చేసి 3 ఏళ్ళ దాకా కాపురం చేసిండట. ఒక సక్కదనాల కొడుకు కూడా పుట్టిండట. ఇక 3 ఏళ్ళ తర్వాత సినిమా మొదలైందట. 3 ఏళ్ళ తర్వాత సినిమా ఎట మొదలైందంటే మొగడు తిడుతున్నట్ట. అత్తమామ టార్చర్ భరించలేకపోతుందంట. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఆ బిడ్డని చిత్రహింస పెడుతున్నట్టు. ఇంట్లో చిత్రహింస పెడుతుంటే ఆడంగా చూసి తట్టుకోలేక తండ్రికి ఫోన్ చేసినట్టు. ఈ జ్ఞానేశ్వర్ అంటే ఆయనకు బిడ్డ ఫోన్ చేసినట్ట. డాడీ నన్ను చిత్రహింస పెడుతురు, ఇంట్లో నేను ఉండలేనని చెప్పిందట. అయ్యో బిడ్డ గట్టెట్ అనుకొని ఓనాడు పిలిపించి అల్లుని బిడ్డని పిలిపించి ఏమైంది ఎట్టడ లెక్క, ఏమైనా కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా అని అడుగుతారు కదా. ఇంకా డబ్బులు గిట్ట కావాలన్నా బంగారం కావాలన్నా అట్లా ఇట్టా అని అడిగినట. అంటే నాకేమొద్దు జర చెప్తుంటలేదని ఏదో నచ్చ చెప్పిరంట. నువ్వన దొరకపోవాలి వాళ్ళని దొరకపోవాలనుకొని ఏదో రకంగా నచ్చ చెప్పి మళ్ళీ ఇంట తోలి మళ్ళీ వచ్చిందట. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ అదే పాత సినిమా అట. మళ్ళీ ఫోన్ చేసినట్ట బిడ్డ. ఫోన్ చేసి నాయన నన్ను సంపకాలం ఉన్నది చూడు, నువ్వు నన్ను ఇట్టే నెగ్లెక్ట్ చేసి వాయింటే నేను చచ్చిపోతా అని చెప్పిందట. ఓ బిడ్డ నీ కాంతోటి ఇడాకులైన ఇప్పిస్తా కానీ నువ్వు చచ్చే ఉపాయం చేయకు, ఎందుకంటే నువ్వు చస్తే నేను కూడా చచ్చిపోతా. అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా, ప్రాణం కంటే ఎక్కువ పెంచుకున్నాడ బిడ్డని. ఒకగానొక బిడ్డ. అయితే ఇక లాభం లేదు, ఏం చేయాలనుకుని ఎప్పుడైంది ఇలా పెళ్ళి 2018లో ఇలా పెళ్ళి అయింది. 3 ఏళ్ళలో కాపురం చేసిరు. తర్వాత కొడుకు పుట్టింది కదా. 2021లో ఈ సంబంధం నాకు వద్దు, ఈ పిల్లగాడు నాకు వద్దు అనుకొని బిడ్డతోటి కంప్లైంట్ ఇప్పించి విడాకులు కావాలని కోర్టులో అప్లై చేసుకున్నట. కోర్టులో అప్లై చేసుకుంటే 2018లో పెళ్ళి అయితే 2021లోనే అప్లై చేసుకురు. ఈ 2021 నుంచి 5 ఏళ్ళు 2026 ఇప్పటిదాకానంట ఎంక్వైరీ నడుస్తూనే ఉందంట. ఎంక్వైరీ నడిపించి విచారించి ఇవాళ విడాకుల మంజూరు మీద ముద్రేసిండట. ముద్ర రాగానే విడాకులు వచ్చినాయి నీ బిడ్డకు అని చెప్పిండట. వెంటనే బయటికి వెళ్తూనే ఉన్నాడ. బయటికి వెళ్ళి చుట్టాల పక్కల అందరికి ఫోన్ గుద్ది నా బిడ్డకు విడాకులు వచ్చినాయి, మీరంతా ఏడ ఉన్నా కానీ 1-2 గంటలల్లో ఇక పలానా కోర్టు కాడ రావాలని అందరికి ఫోన్ చేసి చెప్పిండట. ఇక దగ్గర ఉన్నోళ్ళు దూరం ఉన్నోళ్ళు 2-3 గంటలైనా దాదాపు వస్తారు కదా. అందరు కోర్టు కాడికి వచ్చిరట. అందరు కోర్టు కాడ రాగానే మంచిగా పటాకులు కాల్చిండట, స్వీట్స్ తెచ్చిండట. స్వీట్స్ అందరికి వంచి వెంటనే బ్యాండ్ మేళానికి చెప్పిండట. బ్యాండ్ మేళాన్ని చెప్పి పటాకులు కాల్చుకుంటా బిడ్డని ఊరేగింపుతోటి ఇంటికి తీసుకుపోతుడు. అరే గిట్టటి తీసుకుపోతున్నా నాశ ఉంటాడు అడిగేసరికల్లా నా బిడ్డ పుట్టినాడు డప్పు సప్పుడు చేయించిన ఊరు మొత్తం. నాకు బిడ్డ పుట్టిందుల్లో అని డప్పు సాడు ఇప్పించిన. ఇవాళ నా బిడ్డ మళ్ళీ పుట్టి నా ఇంటికి వస్తున్నట్టే, మళ్ళీ తిరిగి నా ఇంటికి వస్తుందంటే మళ్ళీ నాకు పుట్టినంత సంతోషం అయింది. నా బిడ్డని నాకు పానం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న నా బిడ్డ నా ఇంటికి వస్తుందంటే అది సంతోషం అనే ఉద్దేశంతో డప్పు సప్పుళ్ళు, బ్యాండు, డీజే అన్ని రకాలుగా తీసుకుపోయి ఆడ మొత్తం జమ చేసి అందరి సమక్షంలో ఊరేగింపుతోటి ఇంటికి తీసుకుపోతున్నాడు. చూడరు కథ. తండ్రి మీద బిడ్డకు, బిడ్డ మీద తండ్రికి ఎంత ప్రేమ ఉన్నదో. ఇక అల్లుడు వచ్చారు, అల్లుడు పోయిండు. అవసరం అయితే ఇంకో ఇంటికి ఇస్తా, లేకపోతే ఇష్టం ఉండదు నా బిడ్డ, నష్టం లేదు నాకు నా బిడ్డ బతికి ఇంటికి రావడమే గొప్ప. ఈ 2021లో ఎప్పుడైతే విడాకులకు నేను అప్లై చేసుకున్నానో విడాకులు వస్తాయా రావా అని రావాలని మొక్కని దేవుడు లేడట. ఈ దేవుని మొక్కినట నా బిడ్డకి విడాకులు రావాలి, ఆ దేవుని మొక్కినట. ఎవరైనా కానీ ఏం చేస్తారంటే కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ భార్యాభర్తలు కలిసే ఉండాలని అనుకుంటారు. కానీ ఈ తండ్రి మాత్రం నాకు అవసరం లేదు, అసోంటి అజగారి చుట్టిరుకో నాకు అక్కర్లేదు, నా బిడ్డ లైఫ్ లాంగ్ నా కళ్ళ ముందర ఇటు అవుపడ్డా చాలు నాకు.
చూసుకుంటా బతికేస్తా కానీ నా బిడ్డను మాత్రం ఆ చిత్రహింస గురి కాకుండా చూస్తానే విడాకులు రాగానే చుట్టాల పక్కల అందరికి ఫోన్ చేయించుకొని అందరు పిలిపించుకొని బాజా భజంత్రులు డీజేలు బీజేలు పెట్టి మంచిగా పటాకులు కాల్చుకుంటే ఇంటికి తీసుకుపోతుండు చూడు తండ్రి ప్రేమ అంటే ఎట్ట ముందు చూడుర్రి.